Hi everyone, welcome back to our channel. Today's topic is animal diversity in vertebrates. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో యూ నాట్ మిస్ అవర్ ఫ్యూచర్ వీడియోస్. ఓకే, లెట్స్ స్టార్ట్. Animal diversity means the variety of animals present on the earth. Animals యొక్క షేప్, సైజు, స్ట్రక్చర్, హ్యాబిటేట్ అండ్ బిహేవియర్లో డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్, ఫిషెస్, బర్డ్స్, రెప్టైల్స్, మెమల్స్ ఇవన్నీ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్ అన్నమాట. జువాలజీలో యానిమల్ డైవర్సిటీని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ క్లాసిఫికేషన్, ఇవల్యూషన్ అండ్ ఎకలాజికల్ రోల్స్ ఆఫ్ యానిమల్స్. మెయిన్లీ యానిమల్స్ ని టూ గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్వెర్టిబ్రేట్స్. ఇన్వెర్టిబ్రేట్స్ అంటే బ్యాక్ బోన్ లేని యానిమల్స్ ని ఇన్వెర్టిబ్రేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్సెక్ట్స్, వార్మ్స్, మొలస్కన్స్ అండ్ క్రస్టేషియన్స్. వెర్టిబ్రేట్స్ మీన్స్ బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ ని వెర్టిబ్రేట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మెమల్స్. ఎర్త్ లో ఉన్న టోటల్ యానిమల్ స్పీసెస్ లో ఆల్మోస్ట్ 95% యానిమల్స్ అన్ని ఇన్వెర్టిబ్రేట్స్ గ్రూప్ కి సంబంధించిన యానిమల్సే ఉన్నాయన్నమాట. ఇన్వెర్టిబ్రేట్స్ చాలా డైవర్స్ ఆర్గానిజమ్స్. కొన్ని ఏమో సింపుల్ స్ట్రక్చర్ లో ఉంటాయి, కొన్ని ఏమో కాంప్లెక్స్ స్ట్రక్చర్ లో డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవి మెరైన్ వాటర్ లో, ఫ్రెష్ వాటర్ లో అండ్ టెరెస్ట్రియల్ హ్యాబిటేట్స్ లో కనిపిస్తాయి. కొన్ని ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి పారాసైట్స్ లో కూడా నివసిస్తూ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ మేజర్ ఇన్వెర్టిబ్రేట్స్ ఫైలమ్స్ గురించి క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ వన్ పొరిఫెరా, సినిండ్రియా, ప్లాటిహెల్మింథిస్, నెమటోడా, ఎనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకినోడెర్మటా. ఇప్పుడు మనం ప్రతి ఫైలం ని క్లియర్ గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఫస్ట్ ఫైలం ఈజ్ పొరిఫెరా. పొరిఫెరా అనే వర్డ్ లాటిన్ వర్డ్ అన్నమాట. ఆ పొరిఫెరా మీనింగ్ వచ్చేసరికి పోరస్ అంటే పోర్స్ ఆర్ స్మాల్ హోల్స్ అని మీనింగ్. ఇది వచ్చేసరికి ఇవి అనిమల్ కింగ్డమ్ లో సింప్లెస్ట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఫైలం పొరిఫెరాలో ఎక్కువగా అక్వాటిక్ యానిమల్స్ అనేవి ఉంటాయి. దాని బాడీ మీద పోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అందుకని వీటిని స్పాంజెస్ అని పిలుస్తారు. పొరిఫెరా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కోసం చూద్దాము. పొరిఫెరాలో ఉన్నవన్నీ మోస్ట్లీ మెరైన్ వాటర్ లోనే ఉంటాయి. పొరిఫెరాలో బాడీ సర్ఫేస్ మీద చాలా స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయి. వీటిని ఆస్టియా అంటాము. ఈ వాటర్ లో ఈ పోర్స్ ద్వారా బాడీలోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాటర్ బాడీ క్యావిటీ సర్క్యులేట్ చేసి మొత్తం లార్జ్ ఓపెనింగ్ ద్వారా బయటకు అనేది వెళ్తుంది. ఈ ఓపెనింగే మనం ఏమంటామంటే ఆస్క్లం అని పిలుస్తాము. పొరిఫెరా బాడీ క్యావిటీనే స్పాంజిసిల్ అని కూడా అంటారు. పొరిఫెరన్స్ లో వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారా ఏంటి అని అంటే ఫీడింగ్, రెస్పిరేషన్ అండ్ వేస్ట్ రిమూవల్ అనేది ఇది హెల్ప్ అవుతుంది. అంటే బయటకు అనేది పంపిస్తుంది వేస్ట్ అన్నిటిని. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రూ టిష్యూస్ అండ్ ఆర్గన్స్ పొరిఫెరాలో ఉన్న డెవలప్ అవడానికి యూజ్ అవుతుంది అనమాట. బాడీ సపోర్ట్ కోసం స్పైక్లెస్ ఆర్ స్పాంజెస్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చాలా పొరిఫెరాస్ అనేవి ఎసిమెట్రికల్ లో ఉంటాయి, కొన్ని మాత్రం రేడియల్ సిమెట్రిక్ గా ఉంటాయి అన్నమాట. పొరిఫెరా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సికాను, స్పాంజిల్లా, యూస్పాంజియా. నెక్స్ట్ ఫైలం ఇస్ సినిండ్రియా. సినిండ్రియా అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. సినిడోస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే స్టింగింగ్ సెల్స్ అని మీనింగ్. ఫైలం సినిండ్రియా ఇంక్లూడ్స్ aquatic animals that possesses a specialized stinging cells called cnidocytes. These animals నే సిలిండ్రేట్స్ అని కూడా పిలుస్తారు. సినిండ్రియా animals mostly aquatic organisms, ఎస్పెషల్లీ ఇవన్నీ మెరైన్ వాటర్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి జెల్లీ ఫిష్. సినిండ్రియా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. సినిండ్రియాస్ బాడీ అనేవి ఎలా ఉంటాయంటే రేడియల్ సిమెట్రిక్ లాగా ఉంటాయి. సినిండ్రియాస్ ని డిప్లోబాస్టిక్ యానిమల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే బాడీ వాల్ లో 2 జెర్మ్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఆ 2 జెర్మ్ లేయర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఎక్టోడెర్మ్, సెకండ్ వన్ ఈజ్ ఎండోడెర్మ్. సినిండ్రియాస్ బాడీలో గ్యాస్ట్రో వాస్కులర్ క్యావిటీ అనేది ఉంటుంది. ఈ క్యావిటీ ఎందుకనంటే ఫుడ్ డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే వీటి బాడీలో స్పెషలైజ్డ్ స్టింగింగ్ సెల్స్ ఉంటాయి. వీటిని సినిడోసైట్స్ ఆర్ నెమటోసైట్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఏంటి అని అంటే క్యాప్చర్ చేయడానికి అలాగే ప్రొటెక్షన్ కోసం యూజ్ అవుతాయి. సినిండ్రియాస్ లో 2 బాడీ ఫార్మ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి.
ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఈజ్ పాలిఫామ్, సెకండ్ వన్ ఈజ్ మెడ్యూసా ఫామ్. సిలిండ్రా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి హైడ్రా, జెల్లీ ఫిష్, సి ఎనిమోనో. నెక్స్ట్ ఫైలం ఈజ్ ఫ్లాటీ హెల్మెంథిస్. ఫ్లాటీ హెల్మెంథిస్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్. ఫ్లాటీ అని అంటే ఫ్లాట్ అని అర్థం, హెల్మింత్ అంటే వామ్ అని అర్థం. ఈ ఫ్లాటీ హెల్మెంత్ అనిమల్స్ ని ఏమని అంటారంటే ఫ్లాట్ వామ్స్ అని కూడా అంటారు. వీటి బాడీ డోర్సో వెంట్రల్లీ ఫ్లాటెడ్ గా ఉంటుంది. ప్లాటీ హెల్మెంథిస్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్. ప్లాటీ హెల్మెంథిస్ యానిమల్స్ అనేవి బయలేటరల్లీ సిమెట్రికల్ గా ఉంటాయి. అలాగే ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ కూడా. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటిలో ఎసిలిమోమ్ ఉండదు కాబట్టి వీటిని ఎసిమిలోట్ యానిమల్స్ అని కూడా అంటారు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇన్కంప్లీట్ అంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది. ఈ చాలా స్పీసెస్ అనేవి ఇవి పారాసైటిక్, కొన్ని మాత్రమే ఫ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్. వీటిలో ఆర్గాన్ లెవెల్ అనేది డెవలప్ అయి ఉంటది. మోస్ట్లీ హెర్మోఫోరడేట్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రెండు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాటీ హెల్మెంథిస్ దీంట్లోకి వచ్చేసరికి ప్లానారియా, టేప్ వాము అండ్ లివర్ ఫ్లూక్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఫైలం ఈజ్ నెమటోడా. నెమటోడా యానిమల్స్ ని రౌండ్ వామ్స్ అని కూడా పిలుస్తారు. నెమటోడా అనే వర్డ్ గ్రీక్ వర్డ్. నేమా అంటే థ్రెడ్ అని మీనింగ్. ఇది ఏంటి అని అంటే ఇవి సాయిల్ లో అండ్ వాటర్ ఎన్విరాన్మెంట్స్ లో ఉంటాయి. చాలా స్పీసెస్ అనేవి ప్లాంట్స్ లో అండ్ యానిమల్స్ లో అనేవి పారాసైట్స్ గా ఉంటాయి. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే నెమటోడా ఇంక్లూడ్స్ సిలిండ్రికల్ అండ్ అన్సిగ్మెంటెడ్ వామ్స్ కామన్లీ కాల్డ్ రౌండ్ వామ్స్. నెమటోడా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. నెమటోడ్స్ బాడీ అనేది ఎలాంగేటెడ్, సిలిండ్రికల్ అండ్ రౌండ్ షేప్ లో అనేది ఉంటుంది. అలాగే అన్సిగ్మెంటెడ్ గా కూడా ఉంటుంది. వీటి బాడీస్ అనేవి బిలేటరల్లీ సిమెట్రికల్ గా కనిపిస్తాయి. వీటిలో ఇవన్నీ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. దీంట్లో అనేవి 3 జెర్మ్ లేయర్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఏంటి అని అంటే సూడోసీలం ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటామని అంటే సూడోసీలమేట్ యానిమల్స్ అని కూడా పిలుస్తాము. నెమటోడ్స్ లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా అంటే మౌత్ అండ్ యానస్ అనేది సెపరేట్ గా ఉంటాయి. చాలా నెమటోడ్స్ అనేవి హ్యూమన్ డిసీజెస్ కి కాజ్ అవుతాయి. చాలా యానిమల్స్ అనేవి పారాసైటిక్, కొన్ని మాత్రం ఫ్రీ లివింగ్ అనేవి ఉంటాయి. ఆ నెమటోడ్స్ లో సెక్సెస్ అనేవి సెపరేట్ గా ఉంటాయి. ఫైలం నెమటోడాలో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆస్కారిస్. నెక్స్ట్ ఫైలం ఈజ్ ఎనిలిడా. ఎనిలిడా అనే వర్డ్ లాటిన్ వర్డ్ అన్నమాట. ఇది మీనింగ్ ఏంటి అని అంటే యాన్యులస్ అంటే లిటిల్ రింగ్స్ అని మీనింగ్. దీని యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే ఫైలం ఎనిలిడా ఇంక్లూడ్స్ సిగ్మెంటెడ్ వామ్స్ హూస్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ రింగ్ లైక్ సిగ్మెంట్స్. అంటే ఎనిలిడా యానిమల్స్ ని సిగ్మెంటెడ్ వామ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఏంటి అని అంటే మెరైన్ వాటర్ లో, ఫ్రెష్ వాటర్ లో అండ్ మోస్ట్లీ సాయిల్ హ్యాబిటేట్స్ లో కనిపిస్తా ఉంటాయి ఇవి. ఎన్లీడా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. ఎన్లీడా బాడీ అనేది సెగ్మెంట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. ఈ కండిషన్ ని ఏమంటామంటే మెటామెరిక్ సిగ్మెంటేషన్ అని కూడా పిలుస్తాము. వీటి బాడీ బయలిటరల్లీ సిమెట్రికల్ లాగా ఉంటుంది. ఎన్లీడాస్ అనేవి ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సీలోమేట్ యానిమల్స్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అంటే మౌత్ అండ్ యానస్ గా సెపరేట్ గా ఉంటాయి. ఆ మూవ్మెంట్ కోసం వీటిలో సీటియా అనే స్మాల్ బ్రిస్టల్స్ అనేవి ఉంటాయి. ఆక్వాటిక్ అండ్ టెరిషియల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి ఇవి. ఎన్లీడా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎర్త్వాము, లీచ్, నెరిసిస్. నెక్స్ట్ ఫైలం ఈజ్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది గ్రీక్ వర్డ్. థ్రోన్ అంటే జాయింట్ అండ్ పొడాస్ అంటే లెగ్స్ అని మీనింగ్. దీని యొక్క డెఫినేషన్ చూద్దాము. ఆర్థ్రోపోడాస్ ఇంక్లూడ్స్ యానిమల్స్ దట్ హ్యావ్ జాయింటెడ్ అపెండేజెస్ అండ్ ఏ కైటినస్ ఎక్సోస్కెలిటన్. ఇది ఏంటి అని అంటే లార్జెస్ట్ ఫైలం ఇన్ ద యానిమల్ కింగ్డమ్ అన్నమాట ఆర్థ్రోపోడాస్. చాలా స్పీసెస్ అన్ని ఆర్థ్రోపోడాలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ యానిమల్ స్పీసెస్ అన్ని ఆర్థ్రోపోడాస్ లోనే ఉన్నాయి. తర్వాత ఆర్థ్రోపోడా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కోసం చూద్దాము. ఆర్థ్రోపోడాస్ లో బాడీ అనేది యూజువల్ గా హెడ్, థొరాక్స్, అబ్డోమెన్ గా డివైడ్ అయి ఉంటుంది. వీటిలో జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. బాడీ అనేది అవుటర్ సైడ్ లో కైటినస్ ఎక్సోస్కెలిటన్ తో ఉంటుంది. ఆర్థ్రోపోడాస్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కలిగి ఉంటాయి. ఈ ఆర్థ్రోపోడాస్ లో రెస్పిరేషన్ అనేది గిల్స్, ట్రాకియా, లంగ్స్ ద్వారా అనేది జరుగుతుంది. ఆర్థ్రోపోడా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కాక్రోచ్, క్రాబ్, స్పైడర్. నెక్స్ట్ ఫైలం ఈజ్ మొలస్కా. మొలస్కా యానిమల్ కింగ్డమ్ లో సెకండ్ లార్జెస్ట్ ఫైలమ్. మొలస్కా అనే వర్డ్ లాటిన్ వర్డ్. మొలిసిస్ అంటే సాఫ్ట్ అని మీనింగ్ అర్థం. దీని యొక్క డెఫినేషన్ చూద్దాము. మొలస్కా ఇంక్లూడ్స్ సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్ దట్ ఆర్ యూజువల్లీ కవర్డ్ బై ఏ హార్డ్ షెల్. మొలస్కా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. మోస్ట్లీ మెరైన్ యానిమల్స్, కొన్ని మాత్రం ఫ్రెష్ వాటర్ అండ్ టెరిషియల్ స్పీసెస్ గా కూడా ఉంటాయి.
మోస్ట్ ఆఫ్ ద మొలస్కన్స్ అనేవి సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్. దీని యొక్క బాడీ జనరల్ గా హెడ్, మస్క్యులర్ ఫుట్, విసిలర్ మాస్ కి డివైడ్ అయి ఉంటాయి. చాలా మొలస్కన్స్ అనేవి బాడీ అనేది హార్డ్ షెల్ ఉంటది. ఈ షెల్ అనేది దేనికి అని అంటే ప్రొటెక్షన్ కోసం యూస్ అవుతుంది. వీటిల్లో రాడ్యులా అనే రాస్పింగ్ ఫీడింగ్ ఆర్గన్ అనేది ఉంటుంది. మ్యాంటిల్ అనే టిష్యూ అనేది షెల్ ని ఫామ్ చేస్తుంది. కల్కారియస్ అనేది షెల్ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. సమ్ స్పీసెస్ లో షెల్ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఆక్టోపస్. మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ లో రాడ్యుల్ అనే ఫీడింగ్ ఆర్గన్ ఉంటుంది. ఇది రెస్పిరేషన్ ఆక్వాటిక్ స్పీసెస్ లో ఎలా అయితే గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. మొలస్కన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంట్లోకి వచ్చేటప్పటికి ఫిలా, యూనియో, ఆక్టోబస్. లాస్ట్ ఫైలం ఇస్ ఎక్నోడెర్మటా. ఎక్నోడెర్మటా అనేది గ్రీక్ వర్డ్. ఎకినోస్ అంటే మీనింగ్ స్పైనీ అండ్ డెర్మా అంటే స్కిన్ అని మీనింగ్. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎకినోడెర్మటా ఇంక్లూడ్స్ మెరైన్ యానిమల్స్ విత్ స్పైనీ స్కిన్ అండ్ ఏ వాటర్ వెస్కులర్ సిస్టమ్. ఎకినోడెర్మస్ అనేవి ఎక్స్క్లూసివ్లీ మెరైన్ యానిమల్స్. ఎకినోడెర్మటా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. దీని యొక్క బాడీ అనేది స్పైనీ స్కిన్ తో కవర్ అయి ఉంటుంది. ఎండోస్కెలిటన్ లో క్యాలరియస్ ప్లేట్స్ తో ఫామ్ అయి ఉంటుంది. దీనిలో ఎకినోడెర్మ్స్ లో అడల్ట్స్ లోకి వచ్చేసరికి బాడీ అనేది రేడియల్ సిమెట్రీ లాగా ఉంటుంది. అదే లార్వల్ స్టేజ్ లోకి వచ్చేసరికి బయోలేటరల్లీ సిమెట్రిక్ గా ఉంటుంది. వీటిల్లో వాటర్ వెస్కులర్ సిస్టమ్ అనేది యూనిక్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ దేనికి యూజ్ అని అంటే లోకోమోషన్ కి, ఫీడింగ్ కి అండ్ రెస్పిరేషన్ కి హెల్ప్ అవుతుంది. బాడీ సర్ఫేస్ యూజువల్లీ స్పైనీగా ఉంటుంది. మూవ్మెంట్ ట్యూబ్ ఫిట్ ద్వారా జరుగుతుంది. హై రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. ఏంటి అని అంటే దీని మీనింగ్ బాడీ పార్ట్స్ మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఎకినోడెర్మటా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్టార్ ఫిష్, సీ అర్చిన్, సీ కుకుంబర్. సో స్టూడెంట్స్, టుడే మనం యానిమల్ డైవర్సిటీలో ఇన్వెర్టిబ్రేట్ ఫైలం గురించి డిస్కస్ చేసాం కదా. పొరిఫెరా నుండి స్టార్ట్ అయ్యి ఎకినోడెర్మటా వరకు డిఫరెంట్ బాడీ ఆర్గానిజమ్స్ అండ్ అడాప్టేషన్స్ కోసం మనం చూసాము. ఇన్వెర్టిబ్రేట్స్ ఎకోసిస్టమ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని, అలాగే ఎవల్యూషనరీ స్టడీస్ లో కూడా చాలా సిగ్నిఫికెన్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ లో మనం వెర్టిబ్రేట్ యానిమల్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.